హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం పాతాళ శంభు మురుగన్ టెంపుల్ నుంచి తెప్పించిన కరుంగలి మాల ఎలా ఉంది, దాని క్వాలిటీ ఏంటి, దాని గురించి మొత్తం మనం టెస్ట్ చేద్దామండి. ఎవరైతే నా వీడియోని లైక్ చేయలేదో లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా కానీ పాతాళ శంభు కరుంగలి మాల ధరిస్తే మనకున్న బ్లాక్ మ్యాజిక్ కానీ ఇవన్నీ కూడా క్యూర్ అవుతాయి అంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీస్ కూడా, ఈ మధ్య మనం చూసాము, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ధనుష్ గారు కానీ, నాని గారు కానీ, చాలా అంటే చాలా ప్రతి ఒక్కరి మెల్లో మనం ఈ కరుంగలి మాలను చూసాం. ఎందుకంటే ఇది ఒరిజినల్ కరుంగలి మాలలు మనకి పాతాళ శంభు మురుగన్ టెంపుల్లో మాత్రమే దొరుకుతున్నాయండి. చాలా మంది మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, మేము కూడా ఇస్తామని చెప్తున్నారు. దయచేసి ఎవరు కూడా నమ్మకండి. ఎందుకంటే మనం తీసుకునేదే ట్రస్ట్, మన దేవుని నమ్ముతున్నాం కాబట్టి అది డైరెక్ట్గా అక్కడి నుంచి తెప్పించుకోవటం వల్ల మనకి చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి నేను పాతాళ శంభు మురుగన్ టెంపుల్ నుంచి తీసుకొచ్చాను. స్వామివారి పాదాల దగ్గర అభిషేకంతో చేయించిందండి. బట్ మనకి కూడా చాలా మంది అంటున్నారు, సరే మనకు యూట్యూబ్లో కూడా చూస్తున్నాం, మరి ఇది ఫేక్ ఒరిజినల్ అని చెప్పేసి. అందుకని ఈరోజు నేను మీకు వాటర్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. మరి చాలా మంది అంటున్నారు ఒరిజినల్ మాల అయితే మనకి వాటర్లో పెడితే కలర్ చేంజ్ అవుతుందని. సరే మీకు ఇప్పుడు ఇది నేను లైవ్లోనే చూస్తాను. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు సీల్ తీసాను, మీ ముందరే టెస్ట్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ట్రస్ట్ చేయాలి కదా, మరి అది నిజమా కాదా అనేసి మీ కళ్ళ ముందే మీకు కూడా చూపిస్తాను. ఎస్ అండి, వాటర్ అయితే కలర్ చేంజ్ అవుతున్నాయి. మనకు ఇది ఇందులో పెట్టడం వల్ల వాటర్ అనేది కలర్ చేంజ్ అయింది. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలిసి వాటర్ చేంజ్ అవ్వడానికి కారణము ఈ పూసలు అయితే కాదండి. ఎందుకంటే నేను చూశాను, పూసల వల్ల అయితే మనకి ఎలాంటి వాటర్ అనేది చేంజ్ అవ్వట్లేదు. మీకు ఈ వాటర్ అనేది చేంజ్ అవ్వడానికి కారణం ఏంటంటే దీనికి ఉండే కలర్ అండి. చాలా వరకు యూట్యూబ్లలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే, జెన్యున్ మాల్ అయితే కలర్ చేంజ్ అవుతుంది అంటే, ఇది జెన్యున్గా నేను పాతాళ శంభు నుంచి తీసుకొచ్చాను, మరి ఎందుకు కలర్ చేంజ్ అవ్వలేదు? బట్ వాళ్ళు చెప్పేది ఫేక్. ఎందుకంటే ఇది ఇలా ఈ పూస అనేది ఒక అరుదైన చెట్టుతోటి చేస్తారు, దానివల్ల కలర్ చేంజ్ అవటం అనేది ఏముండదు. బట్ కలర్ ఎందుకు చేంజ్ అవుతుందంటే, మనకి ఇక్కడ ఇచ్చారు కదండి దారపూసలు, దీని అట్రాక్షన్ వల్ల ఈ వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. అంటే ఒరిజినల్ మాల అయినా సరే ఏదైనా సరే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు. కలర్ చేంజ్ కావడానికి మెయిన్ కారణం ఈ దారం అండి. అందరూ చెప్తున్నారు ఒరిజినల్ మాల నీళ్ళలో పెట్టగానే కలర్ చేంజ్ అవుతుందనండి. టోటల్గా ఫేక్ అండి. ఒరిజినల్ మాల నేను పాతాళ శంభు మురుగన్ టెంపుల్ నుంచే తీసుకున్నాను. ఇప్పుడు మీకు టెస్ట్ కూడా చేశాను. ఎప్పుడైతే మనం దీన్ని ఇలా పెట్టామో వాటర్ అనేది కలర్ చేంజ్ అవ్వలేదు. మనకి ఇది ఎప్పుడైతే వాటర్లో మునిగిందో అప్పుడు మాత్రమే మనకి వాటర్ కలర్ చేంజ్ అయింది. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కాబట్టి మనకి ఎల్లో కలర్ వాటర్ వచ్చింది. అదే ఇక్కడ రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ వాటర్ వస్తుంది. కాబట్టి దయచేసి యూట్యూబ్లో చెప్పేవాళ్ళు ఎవరు కూడా నమ్మకండి. ఒరిజినల్గా మీరు తెచ్చుకోవాలంటే పాతాళ శంభు టెంపుల్కి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళినా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళినా వాళ్ళతో తెప్పించుకోండి. లేదా అక్కడికి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా తెప్పించుకోండి. కానీ దయచేసి యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో చూసి ఆర్డర్ పెట్టకండి. మేము సర్టిఫికేట్ ఇస్తున్నాము, ఏది కూడా ఫేక్ అండి. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇప్పుడు మీకు లైవ్లో చూపించాను. బట్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ.